హలో పడమరలాయల వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అసలు ఈ మిషన్ ఏంటి, ఇది చేసే పని ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. మామూలుగా మనం చపాతీ పిండి, బ్రెడ్కి కావాల్సిన పిండి, లేదంటే కేక్స్ బ్యాటర్స్ ఇవన్నీ చేయడానికి హ్యాండ్ మిక్సర్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా. సో అలాంటిదే ఇది స్టాండ్ మిక్సర్ అంటారు. సో ఇది కూడా చాలా రకాల డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి ఇందులో. బట్ నాకు బేసిక్ డే టు డే యూస్కి ఇది సరిపోతుంది ఈ మోడల్ అని అనిపించి ఈ హామిల్టన్ బీచ్లో ఇదైతే తీసుకున్నాను. నేను చాలా రీసెర్చ్ చేసి, వెరిఫై చేసి, వెయిట్ చేసి మరీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 2 years వెయిట్ చేశాను. దీనికి ఇలా డిఫరెంట్ ప్లేట్స్ అయితే వస్తాయండి. మనము ఐస్ క్రీమ్స్ అండ్ విప్పింగ్ ఏదైనా చేయడానికి ఒకటి, విస్కర్ లాంటిది, అండ్ కేక్ బ్యాటర్స్ అవన్నీ మిక్సింగ్కి ఒక బ్లేడ్, అండ్ అలానే ఈ డోస్ లైక్ చపాతీ పిండి కానివ్వండి, బ్రెడ్కి సంబంధించిన ఏదైనా పిండి కానివ్వండి, ఇలాంటి పూరి పిండి కానివ్వండి, ఇలాంటివి చేయడానికి ఒక బ్లేడ్ అనేది అయితే ఉంటుంది. సో ఇలా పక్కన కనిపించే పుష్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఇలా అది పైకి మూవ్ అవుతుంది. దానికి సంబంధించిన దాన్ని మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని ఆ స్ప్రింగ్కి అటాచ్ చేసుకొని, దాంతోపాటే మనకు మిక్సింగ్ బౌల్ ఇస్తారు. అందులో కూడా డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి. నాకు ఈ మీడియం సైజ్ కెపాసిటీ సరిపోతుంది అని అనిపించి ఇదైతే తీసేసుకున్నాను. సో ఇందులో నేను ఆల్మోస్ట్ ఒక 4 to 5 cups ఆటా తీసుకున్నాను. దాంట్లో ఒక 2 cups వాటర్ అయితే యాడ్ చేసి మిషన్ అనేది స్టార్ట్ చేశాను. మనకి స్పీడ్స్ కూడా ఉంటాయి. చపాతీ పిండికి అయితే ఒకటే స్పీడ్, అదే కొంచెం కేక్ బ్యాటర్కి 3 to 4 స్పీడ్ వరకు పెంచుకోవచ్చు. అదే విప్పింగ్ కోసం లైక్ ఐస్ క్రీమ్స్ వాటికైతే ఒక 7 to 8 స్పీడ్ పెట్టవచ్చు అని ఇలా ఉంది. సో ఇక్కడ మనది చపాతీ డో కాబట్టి నేనైతే ఇలా 1 స్పీడ్లో పెట్టేసి ఒక 2 minutes వెయిట్ చేస్తే ఇదిగో ఇలా అయితే రెడీ అయింది. నాకు ఆ సైడ్స్కి ఉన్నవి కూడా పక్కలకు ఉన్నవి కంప్లీట్గా రావాలి అని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. బట్ కొంచెం మరీ లూజ్ అనిపించింది అయ్యాక, అందుకే మళ్ళీ కొంచెం పొడి పిండి కూడా యాడ్ చేశాను. ఫైనల్లీ అయితే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీతో రెడీ అయిపోయింది అనిపించింది. సో ఇంకా అప్పుడు ఆఫ్ చేసేసి మళ్ళీ అది తీసేసుకున్నాను పిండి అంతా కూడా. నేను ఈ మిక్సింగ్ బౌల్లో స్టార్టింగ్లో పిండి వేసుకున్నప్పుడు సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏది వేయలేదు. ఇన్ కేస్ మీకు అలాంటివి కావాలంటే అది వేసుకోవచ్చు అక్కడే, అవి కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి. బట్ నేను ఎప్పుడు వెయ్యను సాల్ట్ ఆయిల్. అంతా అయ్యాక పైనుంచి ఇలా ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసి అయితే ఇలా కలుపుకుంటాను. సో ఫైనల్లీ నా పిండి మాత్రం రెడీ అయిపోయింది. నేను ఆ రోజు సాయంత్రం బయటికి వెళ్తున్నాను, ఇంటికి వచ్చేప్పటి వరకు రెడీగా ఉంటుంది చక్కగా అని చెప్పేసి అయితే ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. కానీ నమ్మండి, చాలా బాగా కలుస్తుంది. అసలు ఎలాంటి లంప్స్ ఉండట్లేదు అండ్ చాలా మెత్తగా కలుస్తుంది. మీకు చపాతీ పూరీలు చేసినా కూడా చాలా సాఫ్ట్గా, చాలా ఎక్కువసేపు ఉంటున్నాయి. అందరి కిచెన్లో ఉండాల్సిన ఐటమా అంటే ఎస్, డెఫినెట్లీ అండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. బాయ్.